హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. జన్మదినం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన రుజువు. అదో తీపి వేడుక అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కనుక ఇలాంటి జన్మదినాన్ని జరుపుకోవడం కోసం సంవత్సరం తరబడి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు జన్మదినం వస్తుందా, ఎప్పుడు స్పెషల్గా స్నేహితులతో కలిసి జన్మదినాన్ని జరుపుకోవాలని చెప్పేసి కూడా యువత ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆ రోజు రానే వచ్చిందా, ఇక యువత సంబరాల్లో మునిగిపోతారు. ఆ రోజుకి సంబంధించి కూడా కొత్తగా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, గత ఏడాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఈసారి అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా నగరం అంతా కూడా గాలిస్తూ ఉంటారు. ఏ ప్లేస్లో జరుపుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొందరు వారం ముందు నుంచి కూడా సెర్చింగ్ మొదలు పెడతారు. భాగ్యనగరంలో అలాంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. పచ్చగా కలకల్లాడేటట్టు భాగ్యనగరంలో కూడా యువత తమ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా కొంతమంది యువత ఇటు పబ్బులు కానివ్వండి, ఇటు రెస్టారెంట్ కానివ్వండి, ఇటు హోటల్స్ కానివ్వండి మొగ్గు చూపుతారు. మరికొందరైతే ఎక్కువగా కూడా పచ్చని వాతావరణంలో చెట్ల కింద లేదా పబ్లిక్ ప్లేసుల్లో కూడా సెలబ్రేట్ చేసుకోవడానికే అధిక శాతం అయితే ఇష్టపడుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ అయితే ఇది వేదిక అని చెప్పాలి. ఇక్కడ దాదాపుగా వందల మంది రాత్రి వేళల్లో తమ జన్మదినాలను ఉత్సాహంగా జరుపుకుంటారు. వందల మంది యువత ఇక్కడికి వచ్చి కేరింతలతో ఆహ్లాదాలతో కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. జన్మదినం వచ్చిందంటే కూడా కేకులను తెచ్చుకొని ఇక్కడ రిజర్వ్ చేసినటువంటి సీట్లలో తమ ఆనందంగా కూడా జన్మదినాన్ని పంచుకుంటారు. కేకులను తినిపించుకుంటూ సంబరం ఆశ్చర్యాల్లో మునిగిపోతారని చెప్పాలి. ప్రస్తుతం మనమైతే ట్యాంక్ బండ్లో ఉన్నాం. ఇటు చూసుకోవచ్చు, ట్యాంక్ బండ్ మొత్తం కూడా విజువల్స్లో ఎప్పుడు కూడా కలకల్లాడుతూ పచ్చగా ఉంటుంది. విశాలమైన వాతావరణంలో కూడా చుట్టూ ఇటు నిర్మలమైనటువంటి బుద్ధ విగ్రహం, అటు చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ, ఇటు సెక్రటేరియట్ కానివ్వండి, పూర్తిగా లైటింగ్స్లో అయితే ఇక రాత్రిపూట జిగేల్ అనేటువంటి వెలుగులలో అయితే ట్యాంక్ బండ్ మెరిసిపోతుందనే చెప్పాలి. ఎటు చూసినా అక్కడ కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఈ ట్యాంక్ బండ్. రోడ్లు కూడా పూర్తిగా కూడా నిర్మలంగా ఉంటాయి. రాత్రి 12 అయితే చాలు, ఇంకా ఒక ఆనందమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంటుందనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా అందుకే ఎక్కువగా యువత ఇక్కడికి వచ్చి తమ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా హార్ట్ రూపంలో ఉన్నటువంటి ఎర్రని హీలియం బెలూన్స్ కానివ్వండి, ఇక తారా జువ్వలు కానివ్వండి, ఇక్కడే విక్రయాలు జరుగుతాయి. ఇక కేకులు కూడా ఇప్పుడు రెడీమేడ్గా ఇక్కడ దొరుకుతున్నాయి. అప్పటికప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇదో చక్కని వేదిక అని చెప్పుకోవాలి. ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఒక ముందు రోజే ఖచ్చితంగా ఇక్కడ ఆ సీట్లను అయితే రిజర్వ్ చేసుకోవాలి, లేదంటే చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వందల కొద్ది యువత నలుమూలల నుంచి కూడా, భాగ్యనగరం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అయితే ఆ సీట్లను రిజర్వ్ చేసుకుంటారు. కనుక ఖచ్చితంగా కూడా ఇక్కడ సీట్లకు అంత డిమాండ్ ఉంటుంది. ఇక్కడ చేసుకోవడం అనేది ఎంతో ఆనంద ఉత్సాహాలను అయితే కల్పిస్తుందనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి అందుకే యువత కూడా ఎక్కువగా ఆ ట్యాంక్ బండ్కి వచ్చి అయితే సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటారు, ఆనంద ఉత్సాహాల్లో మునిగిపోతారు. ఇక కేబీఆర్ పార్కు కానివ్వండి, పూర్తిగా ట్యాంక్ బండ్ కానివ్వండి, నెక్లెస్ రోడ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్కు కానివ్వండి, ఉన్నటువంటి లుంబిని పార్కు కానీ పూర్తిగా వేదికలు చేసుకొని కూడా వాళ్ళు ఆనంద ఉత్సాహాలతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి కూడా యువతలో కొంత అసహనం అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో బర్త్డేలు చేసుకునే పేపర్స్ కానివ్వండి, అట్టముక్కలు కానివ్వండి ఇక్కడ పనేయడం వల్ల ఒక వాతావరణం అయితే కాలుష్యం అవుతుంది అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవద్దని చెప్పేసి కూడా తేల్చి చెప్పడంతో యువతకు నిరుత్సాహానికి గురైనట్లే తెలుస్తుంది. సో పర్యావరణాన్ని పాడు చేయొద్దు, ఖచ్చితంగా మీరు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని ఎక్కడికక్కడ చెత్తను వేస్తూ ఉంటే అది క్లీన్ చేయడం అనేది కొంత ఇబ్బందిగా మారుతుంది. పరిసరాలు కూడా దుర్గంధంగా అవుతున్నాయి. ఈ కారణం చేతనే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ నిషేధించారని చెప్పినప్పటికీ కూడా యువత ఎక్కడ కూడా తగ్గట్లేదు. మేము ఖచ్చితంగా వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం, పచ్చని వాతావరణంలో మాకు సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడంలో ఇలాంటి ఆంక్షలు విధిస్తే ఎలా అని చెప్పేసి కూడా వారు కొంత ఫైర్ అయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా శుభ్రమైన వాతావరణాన్ని పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా సంతోషాలతో కూడా యువత అయితే ఆహ్లాద కేరింతలతో అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే జన్మదినం అనేది సంవత్సరానికి ఒకేసారి వస్తుంది. అదొక ప్రత్యేకమైన దినంగా వారు ఏడాది మొత్తం గుర్తుంచుకోవాలి. కనుక అందుకు తగ్గట్టుగానే యువత మొగ్గు చూపుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఐటీ ఉద్యోగులు కానివ్వండి, ఇతర ఉద్యోగులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వర్గాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్కి వచ్చి ఆనంద ఉత్సాహాలతో రాత్రి 12 అయితే చాలు కేరింతలు కొడుతూ సంభ్రమాశ్చర్యాలతో ఆహ్లాదకరమైనటువంటి ఈ హైదరాబాద్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా తమ బర్త్డే గుర్తుండిపోయేలా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వైపు
ఫోటోలు దిగుతూ లైటింగ్స్ మధ్యన సంతోషంగా నవ్వులు చిందిస్తూ కూడా పూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి అనేంత వారు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు వీరి ఆనందాలకు అడ్డు రాకుండా కొంత మెరుగైనటువంటి వ్యవస్థను పటిష్టపరిచి ఇటు యువతను ప్రోత్సహిస్తూ వారి ఆనందానికి అవధుల్లేనటువంటి ఆనందాలను వారు చిరునవ్వులను చిందించే విధంగా కూడా ప్రణాళికను రూపొందించుకొని ఇటు యువతను కానివ్వండి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా అందరూ సంతోషంగా భాగ్యనగరాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ జయ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.